హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఏంటి వీడియో స్టార్టింగ్లోనే పిండి పిసుకుతుంది అనుకుంటున్నారు కదా? అది ఏం పిండి ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది అనమాట. ముందైతే ఆలుగడ్డలు తీసుకొని వాటిని అయితే వాటర్ వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలా. మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత పొట్టు అయితే తీసేసుకొని మొత్తం ఇలా మెత్తగా చేసేసుకోవాలి. నాకైతే మా స్వీట్ అమ్మ హెల్ప్ చేసింది అనమాట. మమ్మీ నువ్వు చెప్పు, నేను చేస్తా అని చెప్పింది. సరేలే, తన ఇష్టంతో చేస్తా అనింది కదా అని చెప్పేసి నేనైతే చెప్తుంటే తనైతే చేస్తుంది. ఇలా మొత్తం మెత్తగా చేసేసుకున్న తర్వాత కార్న్ఫ్లవర్ అయితే తీసుకోవాలి. ఇందులోకి వచ్చేసి నేనైతే ఒక 2.5 స్పూన్స్ అయితే వేసాను. చూసి వేసుకోండి ఎంత అయితే సరిపోతుందో, మరీ ఎక్కువగా వేయొద్దు. ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. వేసుకున్న తర్వాత అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఉప్పు కూడా చూసి వేయండి, ఎక్కువగా వేసుకోకండి. ఎందుకంటే మనం ఇందులో ఏం వేయట్లేదు, ఓన్లీ ఆలుగడ్డ అలాగే కార్న్ఫ్లవర్, అందుకోసమని ఉప్పు అయితే చూసే వేసుకోండి. ఈ వేసుకున్న తర్వాత మొత్తం ఇలా పిండిలాగా కలిపేసుకోవాలి. మంచిగా గడ్డలు ఉండకుండా చూసుకోండి. ఆలుగడ్డ మొత్తం మెత్తగా అయిపోవాలా. ఇలా మొత్తం పీసుకేసుకున్న తర్వాత మనము ఏ షేప్ అయితే మనకి ఇష్టమో ఆ షేప్లో ఫ్రైస్ అయితే చేసుకోండి. నేనైతే స్మైలీస్ చేశాను. స్మైలీస్ చేయడానికి ఏం లేదు కాబట్టి నేనైతే జలిగంట యూజ్ చేశాను అనమాట. అంటే మనం డీప్ ఫ్రైకి వాడతాం కదా, అది వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే ఇరిగిపోయింది కాబట్టి అవి రెండు ఐస్ లాగా గుచ్చడానికి, అలాగే ఒక స్పూన్తోని స్మైలీ పెట్టడానికి అయితే యూజ్ చేశాను. చూస్తున్నారు కదా వీడియోలో, చూడండి. వాటితోనైతే ఐస్ చేశాను, అలాగే స్పూన్తోనైతే స్మైలీ అంటే స్మైలీ లాగా చేశాను అనమాట. ఇలా స్మైలీ అనే కాకుండా మీకు ఏ షేప్లో అయితే కావాలి ఆ షేప్లో అయితే రెడీ చేసి పెట్టుకోండి. అన్నీ ఒకసారి మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వండి, చాలా ఇష్టంతో తింటారనమాట. అలాగే చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇలా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. మంచిగా 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ అండ్ టేస్టీ పొటాటో ఫ్రైస్ అయితే రెడీ అయిపోతాయి. ఇలా అప్పుడప్పుడు మనం ఇంట్లో మన చేతులతో చేసుకొని తింటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా ఇష్టం అనమాట. నాకు రాని వంటలు కూడా ట్రై చేస్తూ ఉంటాను. పిల్లలకి ఏదైనా కొత్తగా చేసి పెట్టాలని చెప్పేసి అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అందుకోసమని నాకు వచ్చినవి రానివి అన్ని వంటలు అయితే ట్రై చేస్తుంటాను. పొటాటో ఫ్రైస్ అయితే చాలా బాగా వచ్చాయి కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.